మనం కోరుకుంటున్న రోజు రాఖీ పండగ. దొరకని వాళ్ళని తరుముదాం, దొరికిన వాళ్ళని తురుముదాం. నేను అందంగా పుట్టడమే నా తప్ప, ఇది వినడం మా తప్పమ్మా. నా ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు మెసేజ్ చేశారు, నువ్వంటే ఇష్టం అని చంపుతున్నారు. అలాంటి వాళ్ళు వదలకూడదు. అర్జెంట్ గా 2 ఐడీలు బ్లాక్ చేయి, ఐడీలు నాకు ఫార్వర్డ్ చేయి. ఏంటే ఇంత దారుణంగా తయారైను? ఏం చెప్పమంటావే, ఎతికితే వజ్రాలనే దొరుకుతున్నాయి గానీ నాకు వరుడు దొరకట్లేదు. రోజుకి 10 మంది అబ్బాయిలైనా లవ్ లెటర్లు రాసి మా ఇంటికి ఇసిరేస్తున్నారు. నాకు అసలు జీర్ణించుకోవడమే అవ్వట్లేదు. అంత ఆకలేందక్క, లాస్ట్ వస్తే అవి కూడా విన్నావా? దున్నపోతులకైతే ముక్కు తాడేస్తాం, అబ్బాయిలకి ఏం చేయాలో తెలుసా? చేతికి రాఖీ వేస్తాం. నేను రాఖీ ఎవ్వరికి కట్టను, ఎందుకంటే నేను రాఖీ కట్టను అనుకో అబ్బాయిలందరూ సూసైడ్ చేసుకుంటారు. నాకు ఒకళ్ళ ప్రాణాలు తీయడం అస్సలు ఇష్టం లేదు. అంత ఇష్టం లేనప్పుడు స్టేజ్ ఎక్కి ఎంతమంది ప్రాణాలు ఎందుకు తీస్తున్నారా? అసలు మనకు ప్రమాదం ఎవరి వల్ల? ఎయిటర్ వల్ల కాదు, ఆది, రామ్ ప్రసాద్, సుధీర్, వీళ్ళకి మనం రాఖీ కట్టేస్తే మన ప్రాబ్లం సాల్వ్. వాళ్ళందరూ అండర్ గ్రౌండ్ లో ఉంటారు, వాళ్ళు ఎందుకు వస్తారు? అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీకు కూడా ఐడియాలు వస్తున్నాయా? అబ్బాయిలందరూ మనం రాఖీ కట్టామనుకో పారిపోతారు. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని అడ్డు పెట్టుకొని మనం సెలబ్రిటీస్ అందరికి రాఖీలు కట్టేయచ్చు. అబ్బా ఎంత మంచి ఐడియా. ఇప్పుడే కాల్ చేస్తాం. హలో మేడం, మాకు సమస్య వచ్చింది, మీరే తీర్చాలి, కొంచెం వస్తారా? హ్యాపీ రాఖీ. ఎవరైనా ఈవెంట్ కి రండి అని ఇంతవరకు పిలిచారు గానీ మాకు ఒక ప్రాబ్లం ఉంది తీర్చిపెట్టండి అని పిలవలేదు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఆ రామ్ ప్రసాద్, సుధీర్, ఆది వీళ్ళందరూ లవ్ అని వెంట పడుతున్నారు మేడం. ఈ రోజు రాఖీ కట్టేసి వాళ్ళని అన్నయ్య అనాల్సిందే. ముఖ్యంగా మీ కొడుకు అసలు ఆగట్లేదు మేడం, మీద పడిపోతున్నాడు. ప్లీజ్ మ్యామ్, ఈవెంట్ ఉంది అని చెప్పి వాళ్ళందరినీ ఇక్కడ రప్పిస్తే చాలు, మేము రాఖీలు కట్టేస్తాం. కానీ నా కోసం మీరు 2 రాఖీలు దాచాలి. అదే అండి, ఆది గారు, రామ్ ప్రసాద్ గారు. నేనేదో టబు అని వాళ్ళేదో విని తబ్బాస్ అని అట్టపడుతున్నారు. ఈవెంట్ అయ్యేలోగా మా అందరితో రాఖీలు కట్టించారనుకో, మీతో వాళ్ళకి రాఖీలు కట్టించే బాధ్యత మాది. అయితే ఓకే, మీరంతా వెళ్ళి దాక్కోండి, నేను వెంటనే వాళ్ళని పిలిపించేస్తాను. హలో నాన్న, చాలా పెద్ద ఈవెంట్ ఒకటి వచ్చింది, మన వాళ్ళందరినీ పిలుచుకుని వెంటనే వచ్చేసి. రాఖీ రోజు ద మోస్ట్ వాంటెడ్ పర్సన్ నేను. అందుకే ఎవడ కనబడకుండా అండర్ గ్రౌండ్ లో దాక్కుంటే సడన్ గా రమ్మని చెప్పని అన్నారు. ఏంటి? నీకు రాఖీ కట్టకుండా చూసుకునే బాధ్యత నాది, దాని గురించి ఏం బాధపడకో. ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. నాకు సర్ప్రైజ్? అవును, నీ చెయ్యి ఇటు. కళ్ళు మూసుకో. చెయ్యమని చెప్పినారంటే ఏదో బ్రేస్లెట్ పెడతారనుకుంటా. ఓకే అమ్మా, ఒక బ్రేస్లెట్ చాలు, ఇన్ని పెడతా? అయ్యా అమ్మా, ఇన్ని బ్రేస్లెట్స్ ఎలాగా? రేపు నుంచి అందరికి ఎలా హాయ్ చెప్తానేమో. ఉండరా నాన్న, నేను చెప్తాను కదా, కాసేపు కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరినానా? అరే ఇక్కడ ఏం జరిగిందో చూడండి రా. ఒక్కసారి మీరందరూ కలిసి అన్నయ్య అని పిలవండి. నన్ను ఎప్పుడు చూసినా మరేంటి మరి అంటావు. ఇప్పుడు అర్థమైందా? అమ్మా అమ్మా, ఇది కట్టప్ప కన్నా పెద్ద ద్రోహం అమ్మా.
నీకే అమ్మాయినా రాఖీ కడితే నేను చూసుకుంటా అన్నారు. అది చూస్తూ ఉన్నాను కదా అందరు కట్టినప్పుడు. నాన్న నేను చెప్పేది విను. వీళ్ళెవ్వరికి నా కోడలే అర్హత లేదు, అందుకే ఒప్పుకున్నాను. సరే అమ్మా, రాఖీ కట్టించారు, మీరు హ్యాపీగా ఉన్నారు కదా, మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, మిగతా నేను చూసుకుంటా. ఈ రాఖీలు నాకే కట్టారంటే ఆ రామ్ ప్రసాద్ గారు అది ఇద్దరు నన్ను ఆడుకుంటారు. హలో అరే, నేను మీకు లొకేషన్ పంపిస్తాను, అక్కడికి అస్సలు రావద్దు, ఇవాళంతా నేను డిస్టర్బ్ చేద్దాను, ఫోన్ ఆఫ్ చేసుకొని ఉంటాను. మేడం ఇప్పుడు చూడండి, ఏదో చేస్తాను అనుకుని గ్యారంటీ పరిస్థితుకొని వస్తారు, వాళ్ళకి కూడా రాఖీలు కట్టించారు. అది కూడా రావాలన్నదే నా ఆశ. అయినా నేను మిమ్మల్ని రావద్దన్నా కదా, మీరు ఎందుకు వచ్చారు? నువ్వు రమ్మంటేనే ఏదో ఉంటది, నువ్వు రావద్దన్నావు అంటే ఖచ్చితంగా ఇంకేదో ఉంటది. అవన్నీ కాదు గానీ ఎక్కడ ఎక్కడ నంబర్ అంతా అవునా? రెడీయా? ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి. ఓకే రెడీ కూడా, నాకు అదే కావాలి. లేడీస్ అటాక్. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఈ రోజు మామూలుగా ఉండదు మీ ఇద్దరు. మాకు కూడా అదే కావాలి. మీరు రెడీయా? మేము రెడీ. ఒకసారి కళ్ళు మూసుకోండి. రెడీ. కళ్ళు తెరండి ఇప్పుడు. కట్టించుకుంటా ఒక్క నిమిషం. రుకో జరా. మీరు కళ్ళు మూసుకొని సేమ్ మ్యాచ్ తీసుకు కట్టించుకుంటా. ఓకే రెడీ 1 2 3. ఏంటి అక్కడికి ఎక్కారు? మీరు అవి కట్టడం కంటే ఎక్కడమే బెటర్. రాంప్రసాద్ నీకు ఒకటి చెప్పాలి ఇట్రా. నేను రెండు చెప్తే అక్కడే ఉండు. నేను పొరపాటున ఎక్కేసాను కానీ ఈ పొజిషన్ ఏం బాగాలేదు. మీరు రాఖీలు కట్టడానికి రెడీగా ఉన్నారు అంతే కదా, కానీ మాకు అది ఇష్టం లేదు. అదేంటి? అందుకే ఒక పన్యం. ఏంటి? మీరు బాగా ఎంటర్టైన్ చేశారనుకో, మీరు చెప్పినట్టే మీరు మాకు రాఖీలు కట్టొచ్చు. మేము బాగా ఎంటర్టైన్ చేసాం అనుకో, మీలో మాకు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ప్రపోజ్ చేసి హగ్ చేసుకుంటాం. ఓకేనా? బుద్ధి బుర్రందరూ అక్కడ ఒక్కడే ప్రపోజ్ చేయగలవు నువ్వు. మరి బుద్ధి బుర్ర ఉంటే నీకెందుకుంటానన్న చెప్పు. సరే మీరు ఇంక భయపడక్కర్లేదు, టాస్క్ స్టార్ట్ చేద్దాం, దిగండి. నాకు ఈ ఐడియా ఎందుకు రాలేదు పారిపోలని? అందుకే నువ్వు యాంకర్ అయ్యావు. అయినా సిగ్గులేదురా తప్పించుకొని పైకి వెళ్ళి దాక్కోవడానికి? ఫస్ట్ నువ్వు ఆ పని ఎందుకు చేయలేదని ఫీల్ అవుతున్నాను తెలుసా. మేము అమ్మ చేతిలో చేయి పెట్టా కదా, అలాగా పట్టేసుకొని ఉన్నాను అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన బావేడు. అయ్య బావగారు ఏంటి? ఈ ఎపిసోడ్ అంతా నువ్వు మాకు బావా. అరే ఆది గారు, రామ్ ప్రసాద్ గారు, హ్యాపీ రాఖీ. మీకు మాకే సంబంధం లేదు. బాయ్. సరే ఇప్పుడు ఏంటి, మీరు బాగా ఎంటర్టైన్ చేస్తే మేము వాళ్ళలో సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ప్రపోజ్ చేస్తాం. అది నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకో ఫస్ట్. నేను ఆల్రెడీ చూసా. మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారా చూద్దాము. మీరు వెళ్ళి కూర్చోండి, మీ వైపు ఎవరన్నా నేను పిలుస్తలే. సో అబ్బాయి సైడ్ నుంచి అబ్బాయికి సపోర్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. నీ పేరేందబ్బయ్యా? శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. మొత్తానికి శంకర్ దాదాలు అందరూ కలిసి ఏటీఎం దగ్గరకు వచ్చేసారయ్యా. ఏటీఎం ఎనీ టైం మిషన్. ఎందుకు పిలిచావు ఇంతకి? వాళ్ళు మొత్తం రాఖీలు తీసుకుని వచ్చారు మనందరం కట్టేయడానికి. వీళ్ళందరూ అందరికి రాఖీ కడుతున్నారు కానీ నాకు మాత్రం ఎందుకు కట్టట్లేదు? నేను ఎవరికైనా కడతాను గానీ ఆ ఆజాన్ బాడు మాత్రం రాఖీ కట్టదు. ఇక్కడ ఎవరు కట్టినా కట్టపోయినా పర్లేదు కానీ నువ్వు మాత్రం ఫస్ట్ కట్టాలి. అరే ఏమో వాళ్ళు రాఖీ కడతా అంటారు, భయం లేదా? వాళ్ళు కట్టినా మమ్మల్ని దేకరో, కట్టకపోయినా మమ్మల్ని దేకరో. నిన్ను దేకట్లేదా? నేను దేకుతున్నారా? నన్ను దేకట్లేదురా. ఏంట్రా మీ ఇద్దరు దేకట్లేదా? నిన్ను దేకరు, నువ్వు దేకాల్సిందే.
ఆవిడ పేరేంటో తెలుసా? ఏం పేరు? ఏ మజ్జా కొంచెం దాహం ఉంది, ఇస్తారండి తాగేస్తాను. ఏంటది? ఏదో మజా అన్నారు కదా. ఈవిడ పేరేంటి? ఆవిడ పేరు శివజ్యోతి అన్న. జ్యోతి వచ్చింది, శివేడి. ఈవిడ పేరేంటి? రౌడీ రోహిణి. మేకప్ తీస్తే రోత రోహిణి. ఏం పేరమ్మా? తిరి. మా పొలంలో పడుతుంది ఓరి. ఇంతమంది రాఖీలు కడతా ఉంటారు కదా, నాకు నా హాస్పిటల్ బిల్లు కట్టచ్చుకో, నాకు పనికి వస్తుంది. ఇంతకు ఎందుకు పిలిచావు చెప్పు. వాళ్ళు ఏం చేసైనా మనకు రాఖీలు కడతానంటున్నారా నరేష్ గా? మనం ఏమైనా గాజులు దొరుకుతున్నాం, మనకి చేతగా అనుకుంటున్నా, మనం మగాళ్ళగా అనుకుంటున్నారా? అయినా ఆడవాళ్ళ చేతిలో రాఖీలు కట్టించుకుంటున్నారు మీరు మగాళ్ళు. నరేష్ బతికినంత కాలం కింగులాగే బతుకుతాడు. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట పంజరాన రామచిలుక ఎట్ట ఉన్నది. అరే బామ్మర్ది, నీకేమన్నా కావాలంటే బాబుని అడగరా. వచ్చేసింది అప్పుడే. నరేష్ ఇప్పుడు చెప్పది. నీలో ఉన్న మగాడు చచ్చిపోయాడు. ఏ బాబు, అవును నీకెందుకు రాఖీ కట్టలేదు ఎవరు? నా మొహం చూస్తేనే తెగకి రారు, ఇంకా వాళ్ళు రాఖీలు ఏం కడతారు నాకు చెప్పు. నీ దగ్గరికి వచ్చి రాఖీ కడితే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతామో ఎపిసోడ్ అయిపోయి కడదాం. నువ్వు వచ్చి కట్టినా ఎవ్వరు కళ్ళు తిరగవు.